హాయ్ అండి అందరికీ కూడా ఎవరైతే నా వ్లాగ్ చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఇది వచ్చేసి నాకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటి వినాయక చవితి అన్నమాట. సో నేను నా యొక్క వినాయక చవితిని ఎలాగ జరుపుకున్నానో మీ అందరితోని ఈ వ్లాగ్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకైతే బాగా ఇది మెమరబుల్ అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు ఈ విధంగా వినాయక చవితిని నేను బిఫోర్ మ్యారేజ్ కూడా జరుపుకోలేదన్నమాట. నేను మా తోటికోడలు సాయక్క ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పూజకి కావాల్సిన అవన్నీ కూడా తయారు చేసుకున్నాం అన్నమాట. నేనైతే జస్ట్ హెల్ప్ మాత్రమే చేశాను, కానీ మొత్తం అంతా కూడా మా సాయక్కే చేశారు. చాలా బాగా అయితే అలంకరించారనమాట. సో ఆ డెకరేషన్స్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా మా సాయక్క మా హస్బెండ్ ఇద్దరు కలిపి చేశారు. ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదాలు ఏమేమి పెట్టామంటే పరమాన్నం ఒకటి, సేమియా ఒకటి, కొమ్ము శనగలు ఒకటి, పులిహోర ఒకటి, అలాగే అటుకులు బెల్లం కలిపి ఒక ప్రసాదం, మొత్తంగా 5 ప్రసాదాలు అయితే పెట్టేశాము. అలాగే వినాయక కథ చదవడానికి బుక్ కూడా అక్కడ పెట్టామన్నమాట. అలాగే అంతా కూడా పూలతోని దేవుడిని అయితే పూజించుకొని డెకరేషన్ చేసుకున్నాము. మట్టి వినాయకుడు ఒకటి, బయట కొన్న వినాయకుడు ఒకటి, 2 వినాయకులు అయితే పెట్టాము. ఈ విధంగా అయితే మేము మంచిగా అయితే మా యొక్క వినాయకుడి పూజ అయితే కావాల్సినవన్నీ ఈ విధంగా సమకూర్చుకున్నాము. సో ఒకసారి అయితే చూసేయండి మొత్తం డెకరేషన్ అంతా కూడా. పూజ అయితే అందరము కలిపి చేసుకున్నాము. దీపం ముట్టించుకొని హారతి కూడా తీసుకున్నాము. కథ కూడా చదివామన్నమాట. మంత్రాలు వచ్చి మా సాయక్క చదివితే నేను కథ మొత్తం కూడా చదివాను. చాలా ఇయర్స్ తర్వాత తెలివైతే చదివాను. బాగా అనిపించింది. యాక్చువల్లీ ఏదైనా సరే మనము ఒకరు చెప్పింది విన్నదానికన్నా మనంతటా మనం చదివింది ఏదైనా బాగా అర్థమవుతుంది. సో ఇప్పటిదాకా నేను వినాయకుడి యొక్క కథని విన్నానే తప్ప ఎప్పుడు చదవలేదు. ఈసారి అయితే చదివాక నాకు చాలా బాగా అర్థమైంది. మంచిగా అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నాము. సో నేనైతే ఈ వినాయక చవితికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో ఎలా విన్నానో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అందరూ కూడా కిందకైతే వచ్చాము. ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? మేము మా అపార్ట్మెంట్లో అయితే వినాయకుడు బొమ్మ అయితే పెట్టాము. మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఆ ముందు రోజే దానికి కావాల్సిన డెకరేషను, దానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చి పెట్టారనమాట. సో ఇంతలో పూజారి అయితే వచ్చారు. సో పూజారి వచ్చిన తర్వాత మేము అక్కడ వినాయకుడి బొమ్మ అయితే అక్కడ పెట్టాలి కదండి. సో అందుకోసము అక్కడ బియ్యం అది కూడా వేసి ఉంచారనమాట. పూజారి గారు అయితే వచ్చి ఈ టైంకి పెట్టాలని చెప్తే ఆ టైంకి అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా హస్బెండ్, మా బావగారు, ఇంకా ఉన్న వాళ్ళు అందరూ కలిపి అక్కడైతే దేవుడి యొక్క వినాయకుడిని అయితే అక్కడ పెట్టారు జాగ్రత్తగాను. సో ఎప్పుడు కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా అయితే వినాయక చవితిని అయితే ఎప్పుడు జరుపుకోలేదంట. ఈ సంవత్సరం అయితే ఈ విధంగా అయితే జరుపుకున్నారు. బాగా అంటే మనకి ఎలాగ రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఈ విధంగా వినాయక చవితి అందరితో కలిపి చేసుకోవాలని రాసి పెట్టున్నట్టుంది. చాలా బాగా జరిగింది. అసలు అపార్ట్మెంట్లో చాలామంది తెలియని కూడా తెలీదు. సో కొంతమంది కొత్తగా పరిచయం అయినట్టు బాగా అనిపించిందండి. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిపి అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. సో మేమైతే పూజలో కూర్చున్నాము. ఇది మా యొక్క అదృష్టమని అనుకోవాలి. ఎందుకంటే ఎవరికి అలాగా మొదట వినాయకుని పెట్టిన తర్వాత మొదట పూజ చేసుకునే అదృష్టం కొంతమందికే వస్తుందంట. పూజారి గారు వెళ్ళేటప్పుడు అయితే చెప్పారు. అక్కడ గోత్రం అడిగారు. అలాగే ఇంట్లో వాళ్ళందరి పేర్లు అయితే నేను చెప్పానన్నమాట. ఆ తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ అందరి గోత్రాలు, వాళ్ళ యొక్క అందరి పేర్లు కూడా పూజారి గారు అయితే చదివి వినిపించారు.
राजेश्वरणं देस्य लक्ष्मीनं देस्य अनितानं देस्य दुर्गा प्रसादनं देस्य साहिलं देस्य साहिलं देस्य अस्मान् सपत्रियं सह कुर्माणा नमः यजमानस्य गोत्र भवस्य कामधेनु गोत्र भवस्य सुब्रह्मण्यं देस्य नागर गोत्र भवस्य रामबाबनं देस्य सहधर्ममणिहांगमतिनं देस्य विनिशानं देस्य रणेनं देस्य अस्मान् सपत्रियोः सह कुर्माणा ममिडिपाल गोत्र भवस्यां कृष्ण मनोहरनं देस्यां सहधर्मैत्यां विजयलक्ष्मणं देस्यां सात्विक श्रीरामनं देस्यां अस्मान् सपत्रियोः गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। చూసారు కదండి, ఈ విధంగా మా యొక్క మొదటి వినాయక చవితి పూజ ఈ విధంగా జరిగిందనమాట. సో మీ ఇంట్లో కూడా మీ యొక్క వినాయక చవితి పూజ ఇదే విధంగా జరిగిందో ఎలా జరిగిందని కామెంట్ సెక్షన్లో పెట్టండి. పూజ అయ్యాక అందరం కిందకు వచ్చి వినాయకుడి సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. ప్రతి వినాయక చవితికి కూడా వర్షం అయితే పడుతుందంట. ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి అయితే వర్షం అయితే అలానే అదే విధంగా పడింది. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ వర్షం పడలేదు, కానీ ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువగానే పడింది అనిపించింది. లాస్ట్ ఇయర్ ఇదే వినాయక చవితికి నాకు మా హస్బెండ్కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఫొటోస్ కూడా తీసుకున్నాము వినాయకుడి గుడికి వెళ్ళి. ఆ ఫొటోస్ ఇక్కడ పక్కన పెడతాను, మీరు కూడా చూసేయండి. పూజ అయిన తర్వాత కిందకు వచ్చి సాంగ్స్ పెట్టుకున్న తర్వాత మేము మార్నింగ్ పూజించుకున్న వినాయకుని తీసుకొచ్చి కిందన పెట్టిన వినాయకుడి దగ్గర పెట్టామన్నమాట. యాక్చువల్ అయితే చాలామందికి తెలీదు, వినాయకుడిని మనము మన ఇంట్లో ఉన్న వినాయకుడిని పెట్టే విధానం యాక్చువల్లీ ఇలాగా పళ్ళెంలోనే పెట్టి నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళాలంట. అంటే తెలుస్తుంది, కానీ ఎవరు పాటించరు. అన్నీ మనం పాటించకపోయినా కొన్ని అయినా మనం చేయగలిగినవైనా పాటించాలి. మా చిన్ని వినాయకుడిని పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేశాము సక్సెస్ఫుల్గా. ఈవినింగ్ కూడా పూజ అయితే జరిగిందండి. అందరము వచ్చాము, హారతి తీసుకున్నాం, దండం పెట్టుకున్నాము. పూజ అయిన తర్వాత మంచిగా డ్యాన్సెస్ వేసుకొని ఎంజాయ్ చేసుకొని డే 1 వినాయక చవితి ఈ విధంగా కంప్లీట్ అయితే అయ్యింది. చూసేయండి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా.
ఒంగూరు తోటకాడ కాపుగాస అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడసైనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అక్కిరవ్వ మాదిరే ఉంటాడే. సో ఇదండి డే 1 వినాయక చవితి వ్లాగ్. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. డే 2 వినాయక చవితి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బై బై, సీ యూ, టాటా.